జిహెచ్ఎంసీలో కమిషనర్ మేయర్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోందా? ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి చేరిన మేయర్ ని అధికారులు లెక్క చేయడం లేదా? కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందా? అధికార పార్టీకి జై కొట్టిన నగర ప్రథమ పౌరురాలికి ఎందుకు ఈ పరిస్థితి? అసలు ప్రచారం నిజమేనా? గ్రేటర్ పరిధిలోని కోటి మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ జిహెచ్ఎంసీ. నగరంలో సమస్యలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ప్రజలు మొదట ఆశ్రయించేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్నే. అలాంటి జిహెచ్ఎంసీలో కీలక పదవుల్లో ఉన్న మేయర్, కమిషనర్ని కలిస్తే తప్ప ప్రజల సమస్యలు కొన్ని తీరవు. అలా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కొన్నాళ్లుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఓవైపు నగరంలోని చాలా చోట్ల క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంటే కమిషనర్ మాత్రం ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క విజిట్ చేయని పరిస్థితి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆల్రెడీ మేయర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు డివిజన్లో పర్యటించాలని గతంలోనే నిర్ణయించారు. దానికి సంబంధించి సమాచారాన్ని ముందుగానే సంబంధిత కార్పొరేటర్లు అధికారులకు మేయర్ కార్యాలయం నుంచి అందించారు. పర్యటనలో కమిషనర్తో పాటు అధికారులు పాల్గొనాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. అలా ఇప్పటిదాకా శేరిలింగంపల్లి జోన్లో వెంకటేశ్వరనగర్ కాలనీ, షేక్పేట్ డివిజన్లోని పలు కాలనీలు, బోలక్పూర్, బౌద్ధనగర్ డివిజన్, కుకట్పల్లి జోన్, మూసాపేట్ సర్కిల్లోని పలు డివిజన్లలో మేయర్ పర్యటించారు. కానీ ఇప్పటిదాకా అన్ని పర్యటనలకు జిహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం డుమ్మా కొట్టారు. మేయర్ పర్యటనలకే కాదు, నగర ప్రజలకు కూడా దూరంగానే ఉంటున్నారట జిహెచ్ఎంసీ కమిషనర్. ఎందుకంటే ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్ ని కలిసేందుకు వస్తున్న వారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామని వచ్చి కనీసం అధికారిని కలవకుండానే వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. ఇలా చాలా రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నగరంలో సరైన రోడ్లు లేక డ్రైనేజీ సమస్యలు, స్ట్రీట్ లైట్, శానిటేషన్, నాలాల సంబంధిత సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. కానీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఇలంబర్తి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో సమస్యలు, అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా ఎందుకో క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మేయర్ ఒక్కసారిగా మొన్నటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్పై మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కమిషనర్ ఇలంబర్తి ప్రజా సమస్యలపై ఫీల్డ్ విజిట్ చేస్తారా? పోలీసుల భద్రత మధ్య ఛాంబర్లోనే ఉండిపోతారా అన్న చర్చ జరుగుతోంది. స్టాండింగ్ కమిటీస్ మీటింగ్లో మేయర్ సీరియస్ కావడంతో ఇకపైనైనా ఆయన ప్రజాప్రతినిధుల పర్యటనలో పాల్గొంటారో లేదో, ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి మరి.